గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా ఈ రోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా మనం ఈనాడు చూసుకున్నట్టయితే ఇక ఈనాడులో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి 170 స్థానాలను విభజిస్తే చాలు, లోక్సభలో మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి, మొత్తంగా 824కు పెంచండి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది అన్నమాట. ఆంధ్రలో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురాలను 3 చొప్పున విభజించండి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ వచ్చింది. ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, మెదక్లను, చేవెళ్ల, మచిలీపట్నాలను కూడా 2 చొప్పున కూడా విభజించాలి అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ వచ్చింది. అయితే దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ప్రస్తుతం అయితే 543 ఉండగా 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచాలంటూ కూడా డిసైడ్ చేసి 59 స్థానాలను 2గా 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలి అంటూ కూడా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అయితే సిఫార్సు చేయడం జరిగింది. ఇక మొత్తంగా 170 స్థానాలను విభజిస్తే చాలని కూడా సూచించింది. ఇందుకోసం పట్టణ ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా ప్రతిపాదించింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2గా కూడా విభజించాలి. ఆంధ్రప్రదేశ్ ని చూసుకున్నట్టయితే ఇక్కడ రాజంపేట, అదేవిధంగా కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం వీటిని 3గా కూడా, అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయాలంటూ కూడా సూచించింది. ఆర్థిక సలహా మండలి తాజాగా విడుదల చేసిన అధ్యయన పత్రంలో ఈ సిఫార్సులు ఉన్నాయి. అయితే డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా కూడా ఈ మొత్తం నియోజకవర్గాలను కూడా 815గా కూడా విభజించే అవకాశం ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు మండలి ఇంకా మరిన్ని పెంచాలని కూడా సూచించడం ఇక్కడ మెయిన్ అన్నమాట. ఇవి సిఫార్సులు. ఇంకా ఏంటంటే 2024 ఎన్నికల నాటికి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2009, 2014, 2019 అదేవిధంగా 2024 ఎన్నికలను విశ్లేషించి చిన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటింగ్ జరుగుతుంది. అందువల్ల భవిష్యత్తులో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పుడున్న 543 స్థానాలను కూడా 824కు పెంచాలి అంటూ కూడా ఈ మండలి అయితే సిఫార్సు చేయడం జరిగింది. అనిశ్చితిలోనూ పరుగు, యువతకు అవకాశాలు ఇవ్వడమే మన ప్రాధాన్యం, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మొత్తం 28 మంది సీఎంలు ఈ నీతి ఆయోగ్ భేటీలో అయితే పాల్గొనడం జరిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్న అభివృద్ధి పథంలో భారత్ అయితే ముందుకు దూసుకెళ్తోంది అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ఇక వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్ది రాష్ట్రాలు సమిష్టి బాధ్యత మరింత పెరుగుతోంది అంటూ కూడా పేర్కొన్నారు. ఇక రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా కూడా వికసిత్ భారత్ సాధ్యం కాదు, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ అనేది సాధ్యం అవుతుంది అంటూ కూడా ఏదైతే నిన్న జరిగిన నీతి ఆయోగ్ భేటీ అయితే ఉందో అందులో ప్రధాని మోదీ అయితే మాట్లాడడం జరిగింది. ఇక రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ నీతి ఆయోగ్ అనేది పాలక మండలి 11వ సమావేశంలో అయితే ప్రధాని మోదీతో పాటు అదేవిధంగా 28 మంది సీఎంలు కూడా పాల్గొన్నారు. దీనికి దేశంలోని మొత్తం 28 మంది ముఖ్యమంత్రులతో పాటు ఇక మండలి ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ లాహిర్ కూడా తెలపడం జరిగింది. గతంలో జరిగిన సమావేశాల్లో బహిష్కరణలు, వాకౌట్లు ఉండేవని, ఈసారి అటువంటివి ఏమీ లేవంటూ కూడా వివరించారు. గతంలో ఏవైతే ఇంతకుముందు జరిగిన సమావేశాలలో వాకౌట్లు అంటూ కూడా జరిగినాయి, కానీ ఈ సమావేశంలో అవేవీ జరగలేదు అనేది. అదేవిధంగా అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో అభివృద్ధి, ఎగుమతులకు అవకాశాలు మరింత విస్తరించాయి. ఈ ఒప్పందాల ద్వారా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా కూడా ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఈ సమావేశానికైతే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, అంటే బీజేపీకి సంబంధించి ఎన్డీఏ నేతలు కాకుండా ప్రతిపక్షంకి సంబంధించిన వాళ్ళు కూడా హాజరయ్యారు. ఇక రేవంత్ రెడ్డి, జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, ఒమర్ అబ్దుల్లా కూడా ఈ నీతి ఆయోగ్ భేటీలో అయితే పాల్గొన్నారు. ఇక వీళ్లతో పాటు కూడా గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపు, 2 ఏళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ప్రజలందరికీ 7 సౌకర్యాలు అందించడంపై కూడా దృష్టి, నైపుణ్యవంతమైన మానవ వనరుల సంసిద్ధత పైన నీతి ఆయోగ్ భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందు చూపుతో కూడిన ఆర్థిక ఎజెండా ఇవన్నీ కూడా పెట్టుబడిదారుల్లో మాపై విశ్వాసాన్ని పెంపొందించేలా చేశాయి. అందుకే గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. ఇవి రాష్ట్రంలో భారీ మొత్తంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వనున్నాయి అని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నీతి ఆయోగ్ భేటీలో అయితే పేర్కొన్నారు. ఇక 3 భారతీయుల్ని బలిగొన్న అమెరికా. ఓమన్ తీరంలో నిన్న నావికులు అయితే మృతి చెందడం జరిగింది. ఇక ఈ మృతుల్లో కూడా ఏపీకి చెందిన, ఈ విశాఖపట్నంకు చెందిన ఒక వాసి కూడా ఉన్నారు. ఇక మరో నౌక పైన అగ్రరాజ్య నౌకాదళం దాడి చేసింది. ఇక సురక్షితంగా 20 మంది భారతీయులు అయితే ఈ బయటపడడం జరిగింది. దాడుల్ని నిలిపివేయాలంటూ కూడా భారత్ తెలుస్తోంది. అమెరికా దుందుడుకుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఓమన్ తీరంలో బుధవారం గల్లంతైన 3 భారతీయులు నావికులు మృతి చెందారు. వీరిలో ఒకరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేష్ గా గుర్తించారు. ఈ ఓమన్ తీరంలోని 20 మంది భారతీయులతో ఉన్న మరో ట్యాంకర్ పై కూడా అమెరికా ఈ గురువారం దాడి చేయడం జరిగింది. అయితే అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఓమన్ తీరానికి చేరువలో భారత నావికులు నౌకలపై 4 రోజుల్లో అమెరికా నౌకాదళం దాడులు అయితే తీవ్రం చేయడం విచారకరమని, ఈ విషయాన్ని కూడా వాషింగ్టన్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా భారత్ పేర్కొంది. ఈ దాడిలో మరణించిన పట్నాల సురేష్ అండ్ ఇరాన్ పై అమెరికా ప్రయోగించిన తొమాహాక్ క్షిపణి వల్ల ఇక్కడ రైట్గా ఈ డ్రోన్ దాడి జరిగినా కూడా ప్రాణాలు కాపాడుకుంటారనుకున్నా అని తెలుపుతున్నారు. 10 రోజుల కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ఇక నౌకపై దాడిలో అయితే సురేష్ భార్య రోధిస్తున్నారనమాట. 10 రోజుల కోసం అని వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ఈ ప్రమాదం జరిగి వాళ్ళ హస్బెండ్ చనిపోవడం వల్ల తను బాధపడుతున్నారు. రైట్, అరెస్ట్ రాజ్ కెస్రెడ్డి, వాసుదేవరెడ్డి హవాలా ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తింపు. మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో కూడా కీలక ఆధారాలు, 195.33 కోట్లు దారి మళ్లినట్లు కూడా నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ కొరడా జులిపించింది. ప్రధాన నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రభుత్వం తరపున అన్ని తాను నడిపించిన రాజ్ రెడ్డికి ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. దాంతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ నివాసాలలో కూడా సోదాలు చేయడం జరిగింది. ఈడీ అధికారులు హవాలా లావాదేవీలకు కీలక ఆధారాలు, కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బుతో కొన్న ఖరీదైన వాచ్లను కానీ కార్లను కానీ స్వాధీనం చేసుకున్నారు. దీంతో మద్యం రవాణాలో కూడా నిధుల మళ్లింపునకు కీలక ఆధారాలు అయితే వారి ఇళ్లలో లభించినట్టుగా కూడా తెలుస్తుంది. మద్యం రవాణాలోనూ మహాదోపిడీ జరిగింది. ఏపీఎస్బిసిఎల్ స్థాయిలో కాంట్రాక్టర్ను ఎంపిక చేసేలా నిబంధనలు మార్పు చేయడం జరిగింది. తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కాంట్రాక్ట్ కి అప్పగించడం జరిగింది. కిలోమీటర్కు 13 రూపాయల చొప్పున ఉన్న రవాణా ఛార్జీలు ఒకేసారి 35కు పెంపు, తద్వారా 195 కోట్లు దోపిడీ జరిగింది. వివిధ సంస్థల్లోకి వీటిని మళ్లించి మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా నిన్న ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కేంద్రంలో పాలనపై మాట్లాడను, డిఎస్సిపై సిబిఐ విచారణ జరపాలి, స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం, మాజీ ముఖ్యమంత్రి జగన్. విలేకరుల సమావేశంలో ఏదైతే నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అయితే జగన్ మాట్లాడడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను పెద్దగా వ్యాఖ్యానించుకోదలుచుకోలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కొందరి ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాలు చెప్పారు. రైట్గా ఏ వర్గం కూడా సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. డిఎస్సి 2025పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ తయారీలో ఎవరున్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి పేపర్ లీక్ అయింది, ఎంత మేర లంచాలు చేతులు మారాయి, ఇవన్నీ కూడా తేలాలి అంటూ కూడా దీనిపై విచారణ జరపాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్నారు.
రైట్. ఇక గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, పాఠశాలల అంతర్ కళాశాలల పోటీల్లో పాల్గొన్న వారికి సచివాలయంలో కొలువులు, మాన్యువల్ ఎంపికలు కూడా పారదర్శకతకు పాత్ర. 3 జిల్లాల వివరాలు పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. అంత చేసి ఇప్పుడు డిఎస్సిపై అభండాల. ఉన్నతాధికారులు అజయ్ జైన్, కోన శశిధర్ విలేకరులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అజయ్ జైన్, అదేవిధంగా కోన శశిధర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాలు నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి, పాఠశాల స్థాయి క్రీడల్లో కూడా ఆడిన వారికి కూడా గ్రామ, వార్డ్, సచివాలయాల్లో క్రీడా కోటాలో కూడా ఉద్యోగాలు ఇచ్చారని క్రీడలు, యువజన సర్వీస్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో ఉన్న వారికి రైట్. ఇవి ఈనాడులోని హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి చూసుకున్నట్టయితే దగా డిఎస్సి మెగా స్కామ్. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్, సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ కూడా వైఎస్ జగన్ డిమాండ్. బాబు జెన్జీ ఇందాకనే చూస్తున్నాం. ఇక బాబు జెన్జీని చూస్తోంది. కాక్రోజులు కాటేస్తాయి. జెన్ ఆల్ఫా కాలంలో ఎవరిని నియంత్రించలేరు. స్కామ్ల పాలసీలో బ్యాక్ డోర్తో కావాల్సిన వారికి ఉద్యోగాలు. ఇందుకోసం 47 నెంబర్ల పేరిట కొత్త జీవోలు జారీ చేశారు. ఇక డిఎస్సి టెట్ పరీక్ష కోసం అసలు డిగ్రీ కూడా లేకుండానే టీచర్ ఉద్యోగాలు, పథకాలు లేకపోయినా కూడా ఆటల్లో పాల్గొన్నారు. 170 మందికి పైగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ టీచర్ పోస్టులు కూడా. సాఫ్ట్ బాల్ కోటాలో 38 మంది, జూడో కోటాలో 39 మంది టీచర్లుగా నియామకం. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్, లోకేష్ తోడల్లుడు, ఎంపీ భరత్ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్. వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి ధృవీకరించి వారే ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామకాలు పూర్తవగానే బాబు జారీ చేసిన జీవోలు రద్దు. 1995 నుంచి చంద్రబాబు పరిపాలన అంతా కూడా లీకులమయమే. డిఎస్సి విద్యార్థులు న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు తెలుపుతోంది అంటూ కూడా తెలుపుతున్నారు. అధికారంలోకి రాగానే కమిషన్ వేసి అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్నారు. చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరగారు. డిఎస్సి 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో కూడా అవకతవకలు జరిగాయి. లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తూ ఈ స్కామ్కి పాల్పడ్డారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అసలు పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చేది మీరే, ధృవీకరించేది కూడా మీరే. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండు ఒకరికి. అత్యంత కీలకమైన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగి డిఎస్సిలో టాప్ ర్యాంకింగ్. మరి ఆ టాప్ ర్యాంకర్కు పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా? సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్ళాడు? టాప్ ర్యాంకర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి డేటాను ఎందుకు మాయం చేశారు? పేపర్ లీకేజ్ని దాచిపెట్టేందుకు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? అభ్యర్థుల మార్కులు, మెరిట్, కట్ ఆఫ్, సెలక్షన్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. డిఎస్సిలో జరిగిన స్కామ్కు ఇవన్నీ కూడా సాక్ష్యాలు కాదా? వీటన్నిటికీ సమాధానం కావాలంటే సిబిఐతో విచారణ జరపాల్సిందే అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ షురు. విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. ఇక అదేవిధంగా దాదాపు 90,000 మంది సామర్థ్యం గల అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయి. ఇందులో ప్రముఖ పాప్ సింగర్ షకీరా, సింగర్ డానీ ఓసియన్, బాల్విన్, బెలిండాతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్లు కూడా ఆడి పాడి ఈ ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీని అయితే ప్రారంభించడం జరిగింది. స్టీల్
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ, 2 వారాల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే మొన్న స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి గురువారం ఉదయం 28వ నెంబర్ లేడల్కు పెద్ద రంధ్రం, పెద్ద ఎత్తున నేలపై ద్రవపు ఉక్కు అయితే పడింది. ఇక సాయంత్రం ఆర్గాన్ 3లో లేడల్కు రంధ్రం, ద్రవపు ఉక్కు ట్రాన్స్ఫర్ కారుపై కూడా పడటంతో కింద ఉన్న ట్రాక్ కూడా ధ్వంసమైంది. స్టీల్ ప్లాంట్లో 2 హెచ్ఆర్ అధికారులను సస్పెండ్ చేశారు. పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చేశాం. ఒప్పందానికి మిత్రపక్షాలు గ్రీన్ సిగ్నల్, దాడుల హెచ్చరిక వెనక్కి ట్రంప్ తీసుకున్నారు. హార్మోస్ దిగ్బంధం యథాతథం, ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో కూడా త్వరలో వెల్లడిస్తానంటూ కూడా వ్యాఖ్యానించారు. అమెరికాలో దుశ్చర్య, భారత సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడులు. ఓమన్ సమీపంలో సెటెబే చమురు నౌకపై కూడా దాడి జరిగింది. ఇక ఈ ఘటనలో 3 భారతీయులు దుర్మరణం చెందారు. అందులో ఈ ఆంధ్రప్రదేశ్ వాసి కూడా ఉన్నారు. దాడులను భారత్ అయితే ఖండించింది. ఎంటీ జల్వీర్ నౌక మీద కూడా దాడి జరిగింది. ఇందులో మొత్తం 22 మంది భారతీయులు ఉన్నారు. వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఇక దీని నుంచి రైట్. ఇక తొలి రోజే తడబడి, నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం, తల్లికి వందనం దేవుడెరుగు. పిల్లలకు కనీసం పుస్తకాలు, కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం గతేడాది మిగిలిపోయిన యూనిఫామ్లు, బూట్లే సర్ది పెడుతున్నారు. కానరాని స్టూడెంట్ కిట్లు, ఊసేలేని తల్లికి వందనం దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభమవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం పాఠశాలలో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కార్ కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలను అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62,000 పాఠశాలలు ఉండగా ప్రభుత్వం యాజమాన్యంలో 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా అదే అంచనాతో ఈ ఏడాది కూడా వీటన్నింటినీ సరఫరా చేస్తున్నారు అంటూ కూడా ఇందులో తెలపడం జరిగింది. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై కూడా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాలు నిరసన ర్యాలీలు నిర్వహించాలి అని కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలిపించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వం అవినీతి గురించి ప్రజలకు వివరించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. జనాభా నిర్వహణపై జాతీయ విధానం అవశ్యం. భవిష్యత్తులో మానవ వనరుల కొరత తలెత్తకుండా జాతీయ స్థాయిలో జనాభా నిర్వహణ విధానం తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని కూడా తెలిపారు. ఇవి సాక్షిలోని ముఖ్యాంశాలు. ఇక వెలుగు చూసుకున్నట్టయితే, ఇల్లాలు దేశ నిర్మాత, ఆమె సేవలకు నెలకు 30,000 విలువ. రోడ్డు ప్రమాద పరిహారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. గృహిణులు, ఇల్లాలు అపరిమితమైన శ్రమను కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇల్లాలు కేవలం ఇంటి పనులకి పరిమితం కాదని, వారు దేశ నిర్మాతులని కూడా కొనియాడింది సుప్రీంకోర్టు. మోటారు వాహన ప్రమాదాల్లో భార్యను కోల్పోయినప్పుడు ఆమె కుటుంబానికి అందించే గృహ సంరక్షణ లోటును నెలకు కనీసం 30,000 ఆదాయంగా పరిగణించి పరిహారాన్ని లెక్కించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంపాదించే కుటుంబ సభ్యులపై గృహిణి ఆధారపడుతోందని అనడం కేవలం ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి ఆ ఇల్లు సజావుగా సాగడం పూర్తిగా ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక కేసుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇక పంటలకు ఎల్నినో గండం, ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే. ఇక వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జూలై చివరి దాకా కూడా నదులకు వరద ప్రభావం కష్టమే. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం, కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటూ కూడా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరికి బదులు
ఆరుతడి పంటల వైపు మళ్ళాలి. వర్షాలు పడిన తర్వాత విత్తనాలు వేయాలి. రసాయనిక ఎరువులు తగ్గిస్తే మేలు. సేంద్రియ ఎరువులతో నేలలో తేమ పదిలం రైతులకు వ్యవసాయ ఉద్యాన శాఖలు సూచిస్తున్నాయి. హైదరాబాద్లో వ్యవసాయ రంగంపై కూడా ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతుందంటూ భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేస్తోంది. రైతులకు అటు వ్యవసాయం చేసే వారికి ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ సంస్థలు ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. జూలై ఆగస్టు నాటికి ఎల్నినో 90% వరకు బలపడుతుందని WMO స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ మన దేశంతో పాటు తెలంగాణపై కనిపిస్తుండగా ఋతుపవనాలు కూడా అంచనా వేసిన టైం కన్నా వారం ఆలస్యంగా కూడా దేశంలోకి ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ దేశంలోకి నెమ్మదిగా కదులుతూ కూడా ప్రవేశిస్తున్నాయి. సో గురువారం నాటికి మధ్య తూర్పు తెలంగాణ జిల్లాలోని ఋతుపవనాలు ప్రవేశించిన రాష్ట్రం అంతా విస్తరించేందుకు మరో 4-5 రోజులు టైం పడుతుంది. కాబట్టి IMD వాతావరణ శాఖ అయితే ఈ జాగ్రత్తలు సూచిస్తోంది రైతులకి. 176 ఏండ్లలో ఎన్నడూ లేనంత ఎండ. మే నెల ఎండలతో ప్రపంచం ఉక్కిరి బిక్కిరి. మన దేశంలోనూ నిప్పులు చెరిగిన భానుడు. ప్రపంచ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15.79 డిగ్రీలకు చేరగా ఇక పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కంటే 1.4 డిగ్రీలు ఎక్కువ. 176 ఏళ్లలో ఎప్పుడూ లేని ఎండ ఈ ఇయర్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. రైతన్నలారా ఇకనైనా మారండి. బండి సంజయ్ గారు, ప్రకృతి వ్యవసాయం చేయండి, రసాయన ఎరువులు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయంతో కూడా కోటీశ్వర్లు కావచ్చు అంటూ కూడా బండి సంజయ్ వెల్లడించారు. గోల్ సంబరం 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభోత్సవాల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారి 3 వేదికల్లో 3 భిన్నమైన సమయాల్లో కూడా ఈ వేడుకలని నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో చర్చలకు సహకరించండి. ప్రధాని నరేంద్ర మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు గోదావరి జలాలు చాలా ముఖ్యమని వెల్లడించారు. మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలు ఆమోదించండి. RRR హైదరాబాద్ బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వండి. దాదాపు 6 కీలక అంశాలపై కూడా విజ్ఞప్తులు. నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రధానితో ప్రత్యేక సమావేశమైన రేవంత్ రెడ్డి మొత్తంగా అయితే 6 కీలక అంశాలపై కూడా ప్రధానికి విజ్ఞప్తులు అయితే చేశారు. గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలంటూ కూడా ఏదైతే నిన్న ప్రధాని మోదీని కలిసిన రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలు ఆమోదించండి అంటూ కూడా తెలిపారు. హైదరాబాద్లో మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను కూడా ఆమోదించాలి అంటూ ప్రధానిని సీఎం రేవంత్ కోరారు. 7 కారిడార్లకు సంబంధించి 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు 38,595 కోట్లు ప్రతిపాదనలు సమర్పించినట్టు కూడా వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా కూడా మంజూరు చేయాలని కోరారు. RRR పనులకు ఆమోదం తెలపండి అంటూ కూడా కోరారు. ఇక హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50% వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని NHAIకి 626 కోట్లు విడుదల చేసినట్టు కూడా తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90% పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించారు. RRRలో దక్షిణ భాగం నిర్మాణం కీలకమని, చౌటుపల్ నుంచి సంగారెడ్డి వరకు కూడా దక్షిణ కారిడార్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ చుట్టూ కూడా రవాణా వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవుతుందని కూడా తెలిపారు. సౌత్ పార్ట్ అలైన్మెంట్ మ్యాప్లు, HMDA మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను కూడా ఇప్పటికే కేంద్రం రోడ్డు రవాణా శాఖకు అందజేశామంటూ కూడా స్పష్టం చేశారు. సర్పంచ్లకు 5 నెలలు గౌరవ వేతనం రిలీజ్. రాష్ట్రంలోని సర్పంచ్లకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో 32,500 జమ కానున్నాయి. 12,702 మంది సర్పంచ్లకు ఇవి విడుదల చేయడం ద్వారా లబ్ధి కూరుతుంది. పంచాయతీలపై కూడా స్పెషల్ ఫోకస్. గ్రామాల్లో అభివృద్ధి పనుల పర్యవేక్షణకు 16 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం. వారానికి 1 రోజు విధిగా జిల్లాలో పర్యటించేలా ప్రతి సోమవారం కమిషనర్కు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ టెండర్లలో 2,000 కోట్లు స్కామ్. యూనిఫామ్, షూ, బెల్ట్ల తయారీ గుజరాత్ కాంట్రాక్టర్కు 2,000 స్కామ్ ద్వారా అందించారంటూ హరీష్ రావు అయితే ఇక్కడ అంటున్నారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్
లిడ్ క్యాప్ కార్పొరేషన్ను కాదని సెంట్రలైజ్డ్ టెండర్లు, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనక కాంగ్రెస్ నేతల హస్తం, ఫార్మా సిటీ కోసం నేను కూడా 17 ఎకరాలు ఇచ్చా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కోసం వాడుకుంటామంటే ఎందుకు కోరుకుంటాం, 100 కోట్లతో బోధి పెవిలియన్ పేరిట సీఎం గెస్ట్ హౌస్, ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ 17 కోట్లతో ఇనప కంచెలు. మీడియా చిట్ చాట్లో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ రాజకీయ కక్షే, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసు లేదు, నోటీస్ మాత్రమే ఉంది. కాంగ్రెస్ నుంచి ఎవరూ చెప్పలేదు. బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. తిరస్కరణ వ్యవహారం అంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ అత్యవసర భేటీ. ఇక ఈ భేటీకి జనరల్ సెక్రటరీలు, పీసీసీ చీఫ్లు, ముఖ్య నేతలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. వైద్య శాఖలో 4,869 మంది ఉద్యోగులు ట్రాన్స్ఫర్. తొలి విడతలో 157 కారిడార్లలో బదిలీలు పూర్తి. రెండో విడతలో 3 నుంచి 4 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి ఛాన్స్. ఉద్యోగుల పూర్తి వివరాలు సమర్పించాలి అంటూ కూడా హెచ్ఓడీలకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. భీకర దాడులు అనే హెడ్లైన్ కూడా చూస్తున్నాం. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఓమన్లో ఇండియన్స్ ఉన్న మరో షిప్ పై కూడా అమెరికా దాడి చేసింది. ఇక దాడులు ఆపేస్తున్నాం అంటూ కూడా చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు ట్రంప్. ఇక తుది చర్చలకు ఇరాన్ అంగీకారం. అంతకుముందు ఇరాన్కు నరకం చూపిస్తామని, ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ కూడా ట్రంప్ ప్రకటన చేశారు. ఆ దేశ ఆయిల్, గ్యాస్ మార్కెట్లపై కూడా వెనిజులా తరహా నియంత్రణ సాధిస్తామంటూ కూడా హెచ్చరించారు. ఇవి వెలుగులోని హెడ్లైన్స్. దిశ చూసుకున్నట్టయితే దాడులు ఆపేస్తున్నాం, డీల్లోని కీలక అంశాలను ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలు అంగీకరించాయి. సంతకాలు కావడమే తరువాయి. ఆ వేదిక తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా ట్రంప్ తెలిపారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గురువారం రాత్రి భారీగా దాడులు చేశామని హెచ్చరించిన ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. డీల్లోని కీలక అంశాలను ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు అంగీకరించాయని, సంతకాలు జరగడమే ఇక తరువాయి భాగం అంటూ కూడా ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సంతకాలు చేసుకునే వేదిక, అదేవిధంగా తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా తెలిపారు. ఇథనాల్, పెట్రోల్పై సుంకం రద్దు. ఈ 22 నుంచి 30 వేరియంట్పై ఎక్సైజ్ ట్యాక్స్ ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ దిగుమతులు తగ్గించుకునేందుకే అంటూ కూడా తెలిపింది. వాహనాలు మాట్లాడుకుంటాయి. వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ముసాయిదా విడుదల 80% ప్రమాదాలను తగ్గించేలా కేంద్రం ప్లాన్ చేస్తుంది. సోలో లైఫ్ సో బెటర్. గృహిణులకు సంబంధించి కనీస వేతనం 30,000. ప్రమాద క్లెయిమ్స్లో తప్పక చెల్లించాల్సిందే. వాళ్ళు ఇంటికి పరిమితం కాదు, అసలైన దేశ నిర్మాతలు గృహిణులే అంటూ కూడా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడించింది. మహారాష్ట్రలో చర్చలకు సహకరించండి. గోదావరిపై ప్రాజెక్టులు, తాగునీటి సమస్య అవసరాల కోసం కూడా ప్రతిపాదనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో. సికింద్రాబాద్, మల్కజ్గిరి సంబంధించి 3 సెగ్మెంట్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గాలు సైతం డీలిమిటేషన్పై పీఎం ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం 3 ముక్కలు కానున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి తోడు సికింద్రాబాద్, మల్కజ్గిరి లోక్సభ నియోజకవర్గాలు సైతం 3గా విభజించనున్నట్టు సమాచారం. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతుందనే ప్రచారం నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఇక అనిశ్చితిలోనూ అభివృద్ధి దిశగా భారత్ డిమాండ్లను బట్టి ఉద్యోగాల సృష్టిపై ఫోకస్ పెట్టాలి. మహిళా భద్రత, సాధికారతపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలి. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యమే బలమైన పునాది అంటూ కూడా ఇంకో హెడ్లైన్. దేశాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 5,000 కోట్లు స్కామ్కు కుట్ర, ఇగ్నైట్ పేరిట క్యూనెట్ కొత్త అవతారం, చైన్ మార్కెటింగ్ గుట్టురట్టు వివరాలు వెల్లడించారు హైదరాబాద్ సిపి సజ్జనార్.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 5,000 కోట్లు కొల్లగొట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో స్కెచ్ వేసిన మనీ సర్క్యులేషన్ స్కామ్ను హైదరాబాద్ సిటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇప్పటికే దేశాన్ని కుదిపేసిన వివాదాస్పద క్యూనెట్ సంస్థ తాజాగా ఇగ్నైట్ పేరుతో కొత్త అవతారం ఎత్తి ప్రజలను ముంచేందుకు సిద్ధమైంది. భారత్లో అడుగుపెట్టిన కేవలం 18 రోజుల్లోనే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు భారీ ఈ మోసాన్ని అయితే బయటపెట్టడం జరిగింది. తప్పించారా, తప్పుకుంటున్నారా? మరో హెడ్లైన్, ఓఎస్డీలో భారీగా మార్పులు చేర్పులు, మంత్రుల పేషీలపై ఎప్పటికప్పుడు సీఎం మానిటరింగ్, సెక్రటేరియట్ వర్గాల గుసగుసలు. మంత్రుల పేషీల్లో కీలకంగా వ్యవహరించే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గత కొంతకాలంగా భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సచివాలయంలో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని కీలక మంత్రులు ఓఎస్డీలు విధులకు దూరంగా ఉండటం, తమ మాతృశాఖలో రాష్ట్రంలోని కీలక మంత్రులు ఓఎస్డీలకు విధులకు దూరంగా ఉండటమే తమ మాతృశాఖలోకి వెళ్తున్నారు. అయితే మంత్రుల పేషీలో కూడా ఓఎస్డీల మార్పు సాధారణమైనవినా, లేకుంటే మంత్రుల పనితీరు వలన తమపై మచ్చ రాకుండా ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారా అని కూడా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా మంత్రులు కొంత ఆలస్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని నిఘా వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే కొందరు ఓఎస్డీలు తమంతటా తామే అక్కడి నుంచి విధులకు దూరం అవుతుండగా మరికొందరిని మంత్రులు పక్కకు తప్పిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా వీరి మార్పులు సాధారణమైన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, మంత్రుల శాఖలకు సంబంధించిన సమాచారం కూడా ఏమైనా లీక్ అయిందా అనే కోణంలో కూడా ఇటు జరుగుతుంది. గురుకులాల్లో మొబైల్ నిషేధం, ఎవరైనా వారితో పట్టుబడితే సస్పెన్షన్. మిస్యూజ్ చేస్తున్న ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ పేరిట పొద్దుపోయేదాకా వాడటం. ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు మొబైల్ వినియోగించడాన్ని నిషేధించారు. ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ కనబడితే వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియట్లో జరిగిన గురుకులాల గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ ఫోన్ వాడకంపై కూడా విద్యార్థుల కదలికలను ఫ్యాకల్టీ అదేవిధంగా వార్డెన్స్ రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. 3 బీజేపీ ఎంపీలు ఏకగ్రీవం. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కీలక పరిణామం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వల్లే అంటూ కూడా తెలుస్తుంది. రైట్, ఇక ఇవి ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం. అందరికీ చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.